సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుల అరుదైన విజయం సాధించారు. 72 ఏళ్ల వృద్ధురాలికి మిట్రల్ వాల్వ్ లీకేజీపై మినిమల్ ఇన్వెసివ్ చికిత్స విజయవంతంగా చేసినట్లు వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆ వృద్ధురాలు శ్వాసలో ఇబ్బంది తలెత్తుతుందన్నారు. చిన్న పని చేసిన ఆయాసం, తీవ్ర అలసట వచ్చేవని మెడికవర్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఆమెకు పరీక్షల్లో మిట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. వృద్ధుల్లో ఆయాసం, అలసట వయసు వచ్చిందనుకోకూడదని డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచలకంటి తెలిపారు. తమ హాస్పిటల్స్ హార్ట్ టీం సమిష్టి కృషితో అరుదైన చికిత్స చేశామన్నారు. వృద్ధురాలికి ఇన్వెసివ్ చికిత్సను తమ నాయకత్వంలో డాక్టర్లు సాగర్ చంద్రశేఖర్ భూయార్, ఎన్ శివప్రసాద్ నాయుడు, అమరేంద్ర కుమార్ సింగ్, పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, సుబ్రహ్మణ్యం నిర్వహించామని డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆర్టరీలో చాలా మీకు తెలుసు, ఇంతవరకు కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది కరోనరీ ఆర్టరీ డిసీజ్కు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చికిత్సా విధానాల వల్ల మనము స్టెంట్ ప్రక్రియ అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైపాస్ అనేది లేకుండా చాలా కేసెస్లో మనం స్టెంట్ ద్వారానే మనం చికిత్సా విధానాలు చేస్తున్నాం. దానిలో అనేక విధమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఉదాహరణకి ఇమేజింగ్ కానీ, ఐవస్, ఓసిటీ, రోటాబ్లేటరు, తర్వాత కాల్షియం డిబల్కింగ్ కొరకు ఐవీఎల్ డివైసెస్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో అవన్నీ స్టాండర్డైజ్ చికిత్సా విధానాలు అయినాయి. అయితే ఈ హార్ట్లో ఉండేటువంటి నరాలకు సంబంధించిన దీనికి మనము ఈ స్టెంటింగ్ చేస్తున్నాము. అంటే కవాటాలలో ఉండేటువంటి జబ్బులకు కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చినాయి. అంటే ఇదివరకు ఏంటంటే కవాటం మూసుకుపోయినా, కవాటంలో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు కేవలం బైపాస్ చేసి సర్జన్ ఆ వాల్వ్ని కట్ చేయడము, కొత్తగా మెటాలిక్ వాల్వ్ కానీ లేకపోతే బయోప్రాస్థెటిక్ వాల్వ్ కానీ అందులో వాళ్ళు కుట్టడం అనేది జరిగేది. అయితే మీకు తెలుసు, ఇంతవరకు కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది కరోనరీ ఆర్టరీ డిసీజ్కు. కానీ ఈ సందర్భంగా మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అమరేందర్ సింగ్, చీఫ్ కార్డియాక్ సర్జన్, వారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్డ్. వారు చూశారు, బయట పాపం వారు వెయిట్ కూడా చేశారు కేసు అవుతున్నంత వరకు. ఎందుకంటే ఏదైనా ఉంటే వెంటనే సర్జరీ కూడా బ్యాకప్ ఉండాలన్నటువంటిది. తర్వాత మా అనస్థెటిస్ట్ గారు సుబ్రహ్మణ్యం గారు, వారు కూడా కేసు జరిగినంతసేపు ఆ పేషెంట్ యొక్క హార్ట్ రేట్ కానీ, బీపీ కానీ మానిటరింగ్. పేషెంట్కి ఏంటంటే ఇంట్యుబేషన్ ఉంటుంది ఈ ప్రొసీజర్కి. అదే టావీకి అయితే అవసరం లేదు, మామూలుగానే చేస్తున్నాము. ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్ కాబట్టి చేయాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. తర్వాత డాక్టర్ సాగర్ కార్డియాలజిస్టు, డాక్టర్ నాయుడు కార్డియాలజిస్టు, దాని తర్వాత వరుణ్ కార్డియాక్ సర్జన్ అసోసియేట్. సో ఇది మా హార్ట్ టీం అన్నమాట ఇక్కడ ఉన్నటువంటిది. సో ఈ టీం ద్వారా మేము ఈ కేసును విజయవంతంగా చేశాము. ఇటువంటి చికిత్స అందుబాటులో ఉన్నది.